ఉసిరికాయ పులిహోర అండి. పులిహోరాలు అనేక రకాలు అన్నిటితో రకరకాలుగా చేసుకుంటూ ఉంటాము. నేనైతే పులిహోరని ఉసిరికాయలతో చేశానండి. దీనికి కావాల్సినటువంటి ముందుగా బాండట్లో ఆయిల్ తీసుకొని ఆవాలు, జీలకర్ర, శనగబ్యాళ్ళు, నా దగ్గర పండు మిరపకాయలు ఉంటే అవి వేసానండి. పండు మిరపకాయలు, కరివేపాకు అవి వేసి పోపు పెట్టుకోవాలి. తర్వాత అటుకుల్ని కడిగి గట్టిగా పిండి పక్కన పెట్టుకోవాలండి. మేమైతే మిల్లు దగ్గర తెచ్చుకుంటాం అటుకులు. కొంచెం డస్ట్ ఉంటుందని చెప్పేసి కడుక్కుంటాను. దానిలో పట్టు ఏదన్నా అది పోతుందన్నమాట. తర్వాత కొబ్బరి తురుము, ఉసిరికాయ తురుము వేసి తిరగమాతలో వాడ్చుకోవాలండి. ఈ తిరగమాత కాలిన తర్వాత పచ్చి కొబ్బరి, ఉసిరికాయ తురుము, ఇంగువ, పసుపు, ఉప్పు వేసి ఇది వేయించుకోవాలండి. ఇది వేగిన తర్వాత అటుకులు వేయాలి. అందులో గట్టిగా పిండి పెట్టేసుకున్నటువంటి అటుకులు వేసి బాగా కలుపుకోవాలి. వాటర్ లేకుండా పిండి పెట్టుకోవాలి. పొడి పొడిగా వస్తుందన్నమాట. కొంచెం వేపి పెట్టుకున్న వేరుశనగపప్పు నేను ముందుగా వేపి పెట్టుకొని ఉంటానండి. అవి కొంచెం కలుపుకోవాలి. కొంచెం పప్పుల పొడి వేసుకోవాలి. చూడండి ఎంత బాగుందో, పొడి పొడిగా అంటుకోకుండా బాగా వస్తుందన్నమాట. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, చాలా టేస్ట్గా బాగుంటుందండి. దీనిలో నిమ్మకాయ అది కూడా పిండుకోవాల్సిన అవసరం లేదు, చాలా బాగుంటుంది.